వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా థైరాయిడ్ అంటే అది తగ్గదు, వస్తే కంట్రోల్లో మాత్రమే ఉంటుంది, టాబ్లెట్స్ జీవితాంతం వాడాలి అని చెప్తూ ఉంటారు. అయితే దీని గురించి యోగా ఏం చెప్తుంది, దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, మరి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి థైరాయిడ్ ఉన్న వాళ్ళు, ఇంకా న్యాచురల్ రెమెడీస్ ఏమున్నాయి థైరాయిడ్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. థైరాయిడ్, డయాబెటీస్, బీపీ ఇలాంటివన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్తూ ఉంటారు, పీసీఓడి, పీసీఓఎస్ లాగా. సో యోగా అండ్ న్యాచురల్ వేస్లో వీటిని కరెక్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే థైరాయిడ్ ఇష్యూ, అసలు థైరాయిడ్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎవరిలో థైరాయిడ్ వస్తుంది, దాన్ని న్యాచురల్ వేస్లో ఎలా తగ్గించుకోవచ్చు? యాక్చువల్లీ థైరాయిడ్ ఎందుకు వస్తుంది అని అంటే అది విశుద్ధ అంటామట, విశుద్ధి చక్రం అంటాం. కరెక్ట్గా ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్స్ అండ్ ఓకల్ కార్డ్స్ ఇదంతా ఒక వలలాగా ఉంటుంది అన్నమాట. విశుద్ధి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏముంటుంది అని అంటే దుఃఖం ఉంటుందట. మన శరీరంలో నీ బాధ ఎక్కడుందమ్మా, నీ దుఃఖం ఎక్కడుంది అని అంటే ఇది ఇక్కడ ఉంది నా దుఃఖం అని చూపించవచ్చు. ఎవరికైనా సరే, అందరికి, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇక్కడే ఉంటుందంట ఈ దుఃఖం. ఇది ఎప్పుడు ఇక్కడ స్టోర్ అయిపోతూ ఉంటుంది. దీన్ని స్టోర్ చేసుకోకూడదు, ఉంచుకోకూడదు. దాన్ని బాధ కానీ ఏదైనా ఉంటే అది బయటకు వచ్చేసాయి. అది బయటకు కనుక వచ్చేస్తే మన మాటల ద్వారానో ఎవరికో ఏదో చెప్పుకున్నాం, సో మనకు బాధ తీరుతుంది. వాళ్ళు ఏమీ మనకి చేయలేదు, మన బాధ తీర్చలేదు, కానీ ఒకరికి మనం అది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, మన బాధని వాళ్ళకి చెప్పుకున్నప్పుడు, వాళ్ళు విన్నప్పుడు మనకి ఇది తగ్గుతుంది. అందుకే ఇది కమ్యూనికేషన్ గ్లాండ్ అంటాం. ఇది కమ్యూనికేట్ చేస్తుంది గ్లాండ్. ముఖ్యంగా ఈ థైరాయిడ్ గ్లాండ్ చేసే పని ఏంటి అంటే మన బాడీలో ఉన్న కాల్షియం ఉందా లేదా, ఉంటే అయిపోయింది అనుకోండి, ఇమీడియట్లీగా బ్రెయిన్ సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ఇక్కడ కాల్షియం తక్కువగా ఉంది, ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు బ్రెయిన్ చెప్తుంది ఎక్కడ ఉందో అది అక్కడి నుంచి తీసుకో అని అంటుంది. ఎక్కడ ఉంటుంది మన కాల్షియం? బోన్స్ లో ఉంటుంది. ఆ బోన్స్ లో ఉన్న కాల్షియం వాడేస్తుంది. తర్వాత ఎప్పుడు తెలుస్తుంది మనకి కాల్షియం తక్కువ ఉందని? ఏదో ఒక సిమ్టమ్ వస్తుంది. ఆ డ్రైనేజ్ రావడము, ఎముకలు అరిగిపోవడం, ఇట్లా టెస్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడో నొప్పులు ఉన్నప్పుడు బాగా, అప్పుడు వెళ్తే కాల్షియం తక్కువగా ఉంది వాడండి అని చెప్తారు. ఈ కాల్షియం ఉందా లేదా బ్యాలెన్స్డ్గా చేసేది ఇది, ఈ గ్లాండ్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే అసలు అన్ని గ్లాండ్స్ కి ఇది ఒక గవర్నర్ లాగా పనిచేస్తుంది ఈ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్స్, ఈ గ్లాండ్స్ అన్నిటికీ ఇది ఒక గవర్నర్ అన్నమాట. అది చేస్తున్నారా లేదా ఏంటి అబ్జర్వర్గా ఇది ఉంటుంది ఈ గ్లాండ్. ఆడవాళ్ళకి ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, విమెన్ కి. ఇప్పుడు మెన్ కూడా ఉంది, మగవాళ్ళకి కూడా ఉంది. అప్పుడు ఆడవాళ్ళకి ఎందుకు ఉండేది అని అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు అనుకోండి, ఏదైనా చిన్న కష్టం వచ్చింది, చిన్న బాధ వచ్చింది, చెప్పేసుకుంటారు, కోపం వస్తే అరిచేస్తారు, ఏడ్చేస్తారు, అది తీర్చేసుకుంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళ పరిస్థితి ఇంకా వాళ్ళు భరించాల్సిందే, వాళ్ళకి ఏం ఉండదు, హాయిగా ఉంటారు. ఏదైనా ఉంటే కొంచెం డడడని బుటబుట కన్నీళ్ళు కార్చేస్తారు, ఏడ్చేస్తారు, లేకపోతే కోపం వస్తే అరిచేసేస్తారు, అయిపోయింది. కానీ అలా కాకుండా కొంతమంది ఏది ఉన్నా కూడా ఎక్కువ మంది లోపలే పెట్టుకుంటారు, ఎవరికి చెప్పుకోలేరు, ఎవరితోనూ చెప్పుకోలేరు. ఇటు హస్బెండ్కి చెప్పలేరు, ఇటు ఇన్లాస్కి చెప్పలేరు, అటు పేరెంట్స్కి చెప్పలేరు, ఇటు పిల్లలకి చెప్పలేరు, ఎవరికి చెప్పలేరు. వాళ్ళల్లోనే ఆ స్ట్రెస్, ఆ టెన్షన్స్, ఏమైనా ఇష్యూస్, బాధపడుతూ ఉంటే ఈ గ్లాండ్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఆర్ హైపర్ ఆర్ హైపో ఏదైనా సరే ఇది ఎక్కువైపోతుంది. దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఈ థైరాయిడ్ గ్లాండ్, థైరాక్సిన్, థైరోమిన్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది రిలీజ్ అయిపోతే మీ జుట్టు ఊడిపోతుంది, స్కిన్ డ్రై అయిపోతుంది, కళ్ళు ఇలా ఓపెన్ అయిపోతాయి. సో ఎప్పుడు డల్గా ఉంటారు, కోపము, బాధ, దుఃఖం, ఎప్పుడు విసుగు, చిరాకు, ఇరిటేషన్, ఓపిక లేదు, నాకు చేత కావట్లేదు, బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి, నాకు అసలు ఉండాలని లేదు, డిప్రెషన్, ఇంకా ఇందులో అన్నీ ఉండాలని లేదు, కొన్ని ఉంటాయి కొంతమందికి. దీన్ని మనం ఏం చేస్తున్నాం, థైరాయిడ్ రాగానే ఒక మెడిసిన్ ఇచ్చేస్తాం, ఇంకా జీవితాంతం వేసుకో. థైరాయిడ్ గ్లాండ్ మొత్తం పాడైపోలేదు, అది కొంచెం మనకు కావలసినంత హార్మోన్ రిలీజ్ చేయట్లేదు. సో రిలీజ్ అయినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి నీ బాడీని, ఇది రిలీజ్ చేయట్లేదు. ఫస్ట్ నాకు ఎక్కడెక్కడ స్ట్రెస్ ఉంది, ఎక్కడెక్కడ టెన్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను కూర్చుని వర్కౌట్ చేసుకోవాలి. చేసుకుని ఇక్కడ నేను ఎఫెక్ట్ అవుతున్నాను, ఇక్కడ నేను ఇది అవుతున్నా, దీనికి కొంచెం వ్యాయామం కావాలి, ఇక్కడ రిలాక్సేషన్ కావాలి, ఇక్కడ
ప్రాణాయామం కావాలి, ముద్రాస్ కావాలి, డైట్ కావాలి, లైఫ్ స్టైల్ అన్ని చేంజ్ చేసుకోవాలి. అన్ని చేంజ్ చేసుకుంటే మళ్ళీ మీ థైరాయిడ్ మళ్ళీ మామూలుగానే వర్క్ చేస్తుంది. ఓకే. ఈ థైరాయిడ్ కొంచెం మీరు హెల్ప్ చేయడమే, కొంచెం మీరు ఒక టైం తీసుకోవడమే, రోజు ఓ 15 నిమిషాలు టైం తీసుకోండి సరిపోద్ది. 20 నిమిషాలు చాలు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఒక ప్రాణాయామం, ఒక ముద్ర, ఒక ఆయిల్ ఉంది, ఈ 3 చాలు వాళ్ళ థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవడానికి. ఎవరికైనా హైపర్ ఉండొచ్చు, హైపోథైరాయిడ్, ఏ థైరాయిడ్ అయినా సరే. కొంతమందికి 100 mg, 125 mg, 150 mg అది పెరుగుతూనే ఉంటుంది. అది ఎప్పటికి వస్తుందో కంట్రోల్కి అర్థం కాదు. కొన్ని సంవత్సరాల నుంచి 100 mg వేసుకునే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు థైరాక్సిన్ మీరు అంత వేసుకుంటే మీ గ్లాండ్ మెల్లగా పనిచేయడం మానేస్తుంది. ఎందుకంటే బయట నుంచి మీరు హార్మోన్ ఇచ్చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు మీ పని నేను రోజు చేసేస్తున్నానండి, మీరు చేయాలి, ఆ పని నేను రోజు చేసేస్తున్నా, అప్పుడు మీరు రిలాక్స్ అయిపోతారు కదా. కొన్ని రోజులకి ఏమవుతుంది, మీరు ఇంకా పని చేయాలనే ఆలోచనే ఉండదు. ఎందుకంటే నేను అది తీసేసుకున్నా, నేను చేసేస్తున్నా కాబట్టి. మెల్లమెల్లగా అది అసలు రిలీజ్ చేయాలనేది కూడా మెమరీ పోతుంది. ఇంకా కంప్లీట్గా మనం బయట నుంచి వచ్చే కెమికల్ మీద ఆధారపడుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు యోగా చేస్తే ఏమవుతుంది అని అంటే ఈ గ్లాండ్ పనిచేయడం మొదలు పెడుతుంది. మెల్లగా రిపేరింగ్ స్టార్ట్ అవుతుంది, క్లెన్స్ అవుతుంది, రిపేర్ అవుతాయి. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, రిలాక్స్ లోపల ఉన్న దుఃఖం, బాధ ఏవైనా ఉండొచ్చు, అవి బయటికి, ఆ స్టోరీని అన్ని బయటికి తీసేయడం. కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్, కొన్ని హీలింగ్ టెక్నిక్స్, అలాగే ముద్ర, యోగా, వీటికి ఉపయోగపడుతుంది. అందులో ఉజ్జాయి ప్రాణాయామం అందరికీ తెలుసు. ఆ ఉజ్జాయి ప్రాణాయామం ప్రతిరోజు 10 నిమిషాలు పెట్టుకోండి. పొద్దున్న 10 నిమిషాలు, సాయంకాలం 5 నిమిషాలు. అలాగే రివర్స్ పొజిషన్, హలాసన్ కానీ, సర్వాంగాసనం కానీ, అర్ధహలాసన్ కానీ, ఏదైతే మీరు అవన్నీ ఏమి చేయలేమండి అంటే అట్లీస్ట్ మీ లెగ్స్ తీసుకెళ్ళి గోడ మీద పెట్టి పడుకోవడం, అంటే రివర్స్ సర్క్యులేషన్ అనమాట, థ్రోట్కి బాగా అయ్యేటట్టుగా ఇలాంటి ఆసనాలు చేసి ప్రాణాయామం చేసి శంకుముద్ర అంటే ఇట్స్ సింపుల్, లెఫ్ట్ ఇలా పెట్టుకుని ఇట్లా శంఖం లాగా వస్తుంది. ఈ ముద్రలో కొంచెంసేపు అలా కూర్చోవాలన్నమాట. థ్రోట్ మీద ఫోకస్ చేసి కూర్చుంటే ఒక 5 నిమిషాలు అలా ఈ ముద్రలో కూర్చోవడం. ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ సార్లు చేయండి, తక్కువ ఉంటే తక్కువ సార్లు చేయండి. ఎక్కువ ఉందంటే ఈ ముద్ర 3-4 సార్లు చేసుకోండి. ఇది చేస్తూ ఇంకా మంచి రిజల్ట్ రావడానికి ఆయిల్ ఉంది. దీన్ని విశుద్ధ ఆయిల్ అంట. విశుద్ధ అంటే ఏం లేదు, విశుద్ధ చక్ర కదా ఇది, థ్రోట్ చక్ర అన్నమాట. ఈ ఆయిల్ జస్ట్ అప్లికేషన్, ఇదేం తాగాల్సిన అవసరం లేదు, ఇదేం మెడిసిన్ కూడా కాదు, జస్ట్ ఇక్కడ అప్లికేషన్. ఎలా అప్లై చేయాలి నేను ఆయిల్ చూపిస్తాను. ఇది యాక్చువల్ చిన్న బాటిల్ చూపిస్తున్నా నేను. ఇది బేస్ ఆయిల్ వచ్చేసేసి మళ్ళీ క్యాస్టర్ ఆయిల్. ఇది బేస్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్, కానీ దీంట్లో కొన్ని ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అండ్ మళ్ళీ దీనికి కొన్ని హెర్బల్ కలుపుతామన్నమాట. దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసినవి ఇవి. సింపుల్గా చెప్పాలంటే ఒక కారం నుంచి తీస్తాం కొన్ని, తర్వాత అవి కలిపిన ఆయిల్ అన్నమాట. ఈ ఆయిల్ని మీరు ఏం చేయాలి అని అంటే ఇలా ఒక చిన్న పీస్ కట్ చేసుకోండి. మీకు ఎంత కావాలి, ఇక్కడ మనకి థైరాయిడ్ గ్లాండ్ ఇది ఇక్కడ ఉంటుంది, సో ఇలా, లేదు అంటే ఇలా కూడా వేసుకోవచ్చు. వోకల్ కార్డ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మెయిన్ థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలా తీసుకుని ఇలా కాటన్ మీద ఈ ఆయిల్ని ఇట్లా వేయాలి. చూసారు కదా ఆయిల్, ఎస్ కలర్ ఇలా ఉంది, ఇది ఏదో ఆరెంజ్ కలర్ కలిపినట్టు మంచి కలర్ వచ్చింది. ఇది మీరు ఒక్కసారి ఇట్లా వేసుకున్నారంటే ఇదే మీకు 1 వీక్ వస్తుంది. ఓకే, జస్ట్ మళ్ళీ రోజు రాత్రి పెట్టుకునేటప్పుడు ఈ మధ్యలో ఊరికే ఒక 2-3 చుక్కలు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, ఇది చాలు మనకి. ఇది ఏం చేయాలి అంటే డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ, ఇట్లా ఇలా పెట్టేసుకుని ఏదైనా ప్లాస్టర్ ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఇది నేను ఎక్కువ థిక్ తీసుకున్నా, ఎందుకంటే ఇంత కింద వరకు రాదు. ఈ కాటన్ చూడండి ఎంత 1 ఇంచ్ పైనే ఉంది. ఇది సర్జికల్ మెడికల్ షాప్ లో దొరుకుతుంది. ఇది ఇంత ముక్క కట్ చేసుకున్నా. దీన్ని ఇలా వేసేసుకోండి, ఇట్లా వేసేసుకోండి.
వేసేసుకుని ఏదైనా క్లాత్ కొంచెం ఇది కదలకుండా అంతే ఉమ్, పెట్టి పడుకున్నారనుకోండి. ఉమ్, డే టైం కూడా వేసుకోవచ్చు. డే ఉమ్. టైం అయితే ఇబ్బందిగా ఉంటుంది అవును. చూడడానికి. కొంచెం ఇంట్లో ఉంటాం పర్వాలేదంటే వేసేసుకోవచ్చు. లేదా నైట్ వేసేసుకుని పడుకున్నారనుకోండి, పొద్దున్నే తీసేసి ఇది పక్కన పెట్టుకోండి, ఆ, ఒక ప్లేట్లో కవర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇదే మళ్ళీ 1 వీక్ మనం వాడతాం. దీన్నే మళ్ళీ మధ్యలో 2-3 చుక్కలు వేసి మళ్ళీ పెట్టుకోండి. ఇది పెట్టి చూడండి, మీకు ఇక్కడన్నా స్వెల్లింగ్ కానీ, ఉమ్, తర్వాత మీకు థైరాయిడ్ కానీ, ఉమ్, మళ్ళీ థైరాయిడ్ ఒకటే కాదు, ఉమ్, ముఖ్యంగా మీలాంటి యాంకర్స్ కి, ఉమ్. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటారు, మీ అవును. ప్రొఫెషనే అది కదా. ఎస్ మ్యామ్. సో ఈ వోకల్ కార్డ్స్ ఎవరికైతే బాగా అరుగుతున్నాయి, వోకల్ కార్డ్స్, గొంతు బొంగురు పోవడం, గొంతు మార్పులు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా సింగర్స్ కి. సింగర్స్ పాడుతూ ఉంటారు కదా, అవును. ఈ వోకల్ కార్డ్స్ మీద చాలా స్ట్రెయిన్ అవుతాయి. వాళ్ళకి కొన్ని ముద్రాస్ ఉంటాయి, ప్రాణాయామం అవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అది కరెక్ట్ చేస్తుంది అన్నమాట ఈ ఆయిల్. జస్ట్ ఇది సింపుల్ అన్నమాట. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇట్లా పెట్టుకుంటే ఏమైనా కొంతమందికి కొంచెం ఇట్లా కొద్దిగా వేడిగా కానీ అట్లా ఉండొచ్చు తప్ప వేరే ఇబ్బందులు అయితే రావు. ఓకే. జస్ట్ ఎక్స్టర్నల్ అన్నమాట. థైరాయిడ్ తగ్గడానికి ఇది ఒక ఆయిల్. ఇది విశుద్ధ ఆయిల్. విశుద్ధ ఆయిల్ ఎందుకన్నా విశుద్ధ చక్రం, థ్రోట్ చక్ర కాబట్టి, ఇది థైరాయిడ్ కి సంబంధించింది కాబట్టి ఇది ఆయిల్ మాట అండి. సో ఇది వేసుకుని మీరు రోజు ఉజ్జాయి ప్రాణాయామం చేస్తే మెడిసిన్ వేసుకున్నట్టే. ఇది ఎన్ని రోజులు వేసుకోవాలి చాలా మందికి డౌట్. వేసుకోండి ఒక 1 మంత్. ఓకే. మెల్లగా 1 మంత్ వేసుకుని ఉజ్జాయి ప్రాణాయామం కూడా చేసి మీరు చేస్తూ ఉంటే మీ మెడిసిన్ మెల్లమెల్లగా 100 నుంచి ఒక 75 mg, తర్వాత 50 mg, తర్వాత మెల్లగా 25 mg అట్లా తగ్గించుకుంటూ వచ్చారు. తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత మనం చెకప్ చేసుకోవాలి. మనకి రిపోర్ట్ లో కూడా తగ్గిందో లేదో చూసుకోవాలి కదా. మీరే తగ్గించేసుకోవద్దు. థైరాయిడ్ అనేది వెంటనే రిజల్ట్ రాదు. ఏదైనా దానికి 2 months పడుతుంది. అవును. 2 months తర్వాత రిజల్ట్ వస్తుంది స్లోగా. సో అది చూసుకుంటూ మీరు తగ్గించుకుంటూ ఈ టాబ్లెట్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అండ్ మన మూడ్ స్వింగ్స్ కానీ, లేకపోతే ఈ థైరాయిడ్ చాలా సిగ్నల్ కదా మనకి, సిగ్నల్ చాలా స్లో అయిపోతుంది. సో ఇది వేసుకుంటే మీకు అన్ని గ్లాండ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. కొన్ని హర్బ్స్, సో బేస్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఇంకా మీ దగ్గర ఉన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ తోని ఈ థైరాయిడ్ ఆయిల్ అనేది తయారు చేస్తారు. చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పారు. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్. అయితే ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? థైరాయిడ్ ఉన్న వాళ్ళు సోయా ప్రొడక్ట్స్ తినకూడదు. సోయా మిల్క్ అండ్ సోయా బీన్స్ అలాంటివి. అలానే ఎక్కువ జ్యూసెస్ తాగకూడదు. ఫ్రూట్స్ ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా తినాలి తప్ప ఎక్కువ జ్యూసెస్ తాగొద్దు. తర్వాత క్యాబేజ్, కాలీఫ్లవర్ అట్లాంటివి ఎక్కువ తీసుకోవద్దు. ఎప్పుడో రేర్ గా తీసుకుంటే పర్వాలేదు. ఇంకా ఏంటి అంటే క్యాండ్ ఫుడ్, స్టోర్ చేసినవి అలాంటివి తీసుకోకూడదు. సపోజ్ కోక్, పెప్సీ ఇట్లాంటి సాఫ్ట్ డ్రింక్, కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఈ కూల్ డ్రింక్స్ అట్లాంటివి క్యాన్స్ లో ఉంటాయి కాబట్టి తినకూడదు. అలాగే స్టోర్ చేసిన టిన్ ఫుడ్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకోకూడదు. ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటి అంటే జ్యూసెస్ అనేవి వీళ్ళకి పనికిరావు. డైరెక్ట్ ఫ్రూట్స్ తినాలి తప్ప జ్యూసెస్ ఎక్కువ తీసుకోకూడదు. సో ఈవెన్ కోకోనట్ వాటర్ ఆల్సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు తక్కువ తీసుకోవాలి. ఎక్కువగా కోకోనట్ వాటర్ కూడా తాగకూడదు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో యోగిక్ డైట్ ఉంది, యోగా ఉంది, దీన్ని తగ్గించుకోవడానికి న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి, న్యాచురల్ వేస్ ఉన్నాయి, ఇలాంటి ఆయిల్స్ ఉన్నాయి. ఇది ఎలా తగ్గించుకోవచ్చు అని, అంటే ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది థైరాయిడ్ తగ్గించుకోవడానికి మీ దగ్గర. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.